మిలిటరీలో బ్రేకింగ్ న్యూస్. నాగార్జున సాగర్ నీటికి సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. సాగర్ కుడి కాలువకు నీటిని నిలిపివేయడంతో నిన్న ఉదయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. తమకు రావాల్సిన వాటా రాకుండా ఎలా ఆపేస్తారంటూ ఏపీ అధికారులు తెలంగాణ అధికారులను ప్రశ్నించారు. దీంతో రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఘర్షణ మొదలైంది. అధికారుల మధ్య ఘర్షణ కారణంగా సాగర్ డ్యాం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. ఏపీకి చెందిన 7 ఇంజనీరింగ్ అధికారులపై సాగర్ డ్యాం డీఈ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా 6 తెలంగాణ అధికారులపై ఏపీ డీఈ జబ్బార్ ఫిర్యాదు చేశారు. టీఎంసీలు మన గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా తాగునీటి అవసరార్థము సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, మాచర్ల, చిలకలూరుపేట, నరసరావుపేట మరియు ఒంగోలు ముఖ్య పట్టణాలకి రామతీర్థం నుండి కనిగిరి ఆ ప్రాంతాలకు నీరు పంపించాలని 5.61 టీఎంసీలుగా ఇస్తే 3.6 టీఎంసీలకే మీ వాటా అయిపోయింది. 2 సంవత్సరాల నుంచో ఫిబ్రవరి నుంచో లెక్కేస్తున్నాము అని మా ఆధీనంలో, మా భూభాగంలో, మా దగ్గర పనిచేసే 3 అధికారులు, గెజిటెడ్ ఆఫీసర్ని మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని తోసేసి ఎస్పీఎఫ్ సురేష్ కుమార్ అనే అతను వాళ్ళ గేట్లు వెళ్ళి క్లోజ్ చేసి నీటి సరఫరా ఇంకా 1.1 టీఎంసీలు అంటే లాసెస్ పోను రావాల్సిన వాటా ప్రకారం రావాల్సిన నీటిని కూడా ఆపుదల చేసి దౌర్జన్యంగా వాళ్ళను నెట్టేసి చేసినందుకు మా వాళ్ళంతా పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిన వాస్తవాలను విశదీకరించి వారి మీద చర్యలు గైకొనవలసినదిగా, మాకు రక్షణ లేదు, డ్యాంలో పోవాలంటే మాకు రక్షణ లేదని మా ఆఫీసర్లంతా పోలీస్ స్టేషన్లో బాహుబలి 2 పైరసీ వీడియో విశాఖ మార్కెట్లో హోల్సేల్ గా అమ్మకాలు జరిగిపోతున్నాయి. కోట్లాది రూపాయల బడ్జెట్ తో రూపొందిన మూవీని క్షణాల్లో పైరసీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. సీతంపేటలో కేవీఎస్ వీడియో వరల్డ్ లో ఏకంగా హోల్సేల్ గా బాహుబలి 2 మూవీ డీవీడీలను విక్రయిస్తుండగా గాజువాకలో ఏకంగా నెట్లో డౌన్లోడ్ చేసి అడిగిన వారికి కాదనకుండా వీడియోను చేతులు పెడుతున్నారు. పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు విశాఖలోని సీతంపేట, గాజువాక ప్రాంతాల్లో సోదాలు చేశారు. సీతంపేటలోని కేవీఎస్ వీడియో వరల్డ్ లో నుంచి 100కు పైగా బాహుబలి 2 హిందీ మూవీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 90 వరకు రీసెంట్ గా రిలీజ్ అయిన టాలీవుడ్, బాలీవుడ్ మూవీల డీవీడీలను గుర్తించి సీజ్ చేశారు. మరోవైపు గాజువాకలోని సెల్ షాప్ల ముందున్న డౌన్లోడింగ్ అవుట్లెట్స్ పై దాడులు నిర్వహించారు పోలీసులు. బాహుబలి 2 మూవీలను పైరసీ చేసి విక్రయిస్తున్న 5గురిని అరెస్ట్ చేసి 5 కంప్యూటర్లను, పెన్ డ్రైవ్లను సీజ్ చేశారు. మరిన్ని ప్రాంతాలపై నిఘా పెట్టి కూపీలాగుతున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. గాజువాక పరిధిలోని సీడీ షాపులు బాహుబలి సినిమా పైరవీ చేస్తూ పెన్ డ్రైవ్లను సెల్ షాపులు ఎక్కిస్తున్న కంప్యూటర్ సిస్టంలో అటాక్ చేయడం జరిగింది, రైడ్ చేయడం జరిగింది. వాటిలో 5 సిస్టంలు 5 మనుషుల్ని కస్టడీలో తీసుకొని వెరిఫై చేసుకున్నాం. వాళ్ళ మీద ఏదైనా కాపీలు ఉన్నట్టయితే వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి మంటలు ఇంకా చల్లారడం లేదు. తెలంగాణలోని ఖమ్మం కేంద్రంగా చిల్లీ పాలిటిక్స్ కంటిన్యూ అవుతున్నాయి. రోజు రోజుకు స్పైస్ పెంచుతున్నాయి. మొన్నటి వరకు అధికార విపక్ష నేతల మధ్య విమర్శల తూటాలు పేలితే నేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధనం కార్యక్రమం కొనసాగింది. అటు ఏపీలోనూ ప్రతిపక్ష నేత జగన్ రైతు సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపట్టారు. మిర్చి ఘాటు తెలుగు రాజకీయాలను హీటెక్కిస్తోంది. ధరలు పడిపోవడంతో రాజకీయ వేడి పెరిగింది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలు పోరుబాట పట్టాయి. ఇటీవల ఖమ్మం మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలతో అఖిలపక్ష నేతలు రోడ్డెక్కారు. మిర్చికి మద్దతు ధర ఇవ్వాలని,
రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ, టీడీపీ పార్టీలు రహదారుల దిగ్బంధన కార్యక్రమం చేపట్టాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులకు, వామపక్ష నేతలకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. ముదిగొండ దగ్గర ఖమ్మం కోదాడ రహదారిపై ధర్నాకు దిగారు. ఈ ఆందోళనలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది రైతాంగ ఉద్యమం, అందుకనే ఈ రైతాంగ ఉద్యమాన్ని ప్రభుత్వం గమనించాలా. రైతులు 1,20,000 ఎకరాల్లో ఖమ్మం జిల్లాలో మిర్చి సాగు చేయడం జరిగింది. ప్రతి కుటుంబానికి రైతాంగానికి సంబంధించిన మిర్చి పంట ముడిపడి ఉంది. అందుకని అరెస్టు కాదు, ప్రభుత్వం ముందుకు దిగి వచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు పునః ప్రారంభమయ్యాయి. వారం రోజుల సెలవుల తర్వాత మిర్చి యార్డు తెరుచుకుంది. దీంతో మిర్చి యార్డుకు భారీగా మిర్చి తరలి వస్తోంది. ఆధార్ కార్డ్, పాస్బుక్ ఉన్నవారిని లోపలికి అనుమతిస్తున్నారు. మార్కెట్ సమీపంలో 2 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. రైతులను తప్ప మిగతా వారెవరిని మార్కెట్లోకి అనుమతించడం లేదు. గిట్టుబాటు ధర కల్పించాలని మిర్చి రైతుల ఆందోళన ఈ రోజు కూడా ఖమ్మం, వరంగల్లో కొనసాగింది. మిర్చి రైతులకు మద్దతుగా రాజకీయ పార్టీలు కూడా ఆందోళనకు దిగాయి. ఖమ్మంలో 7 రహదారులను కూడా దిగ్బంధించాలని రాజకీయ పార్టీలు తలపెట్టిన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అందరి నాయకులను కూడా అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, న్యూ డెమోక్రసీకి సంబంధించిన పోటు రంగారావులతో సహా పలువురు కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్చి మార్కెట్లను ఎవరిని కూడా అనుమతించలేదు. వరంగల్ ఏనుమాముల మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. రైతులకు సంఘీభావంగా మిర్చి యార్డు సందర్శనకు బయలుదేరిన కాంగ్రెస్ నేత గండ్ర రమణారెడ్డిని మధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేసి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. గండ్ర వెంకటరమణారెడ్డిని వెంటనే మిర్చి యార్డుకు అనుమతించాలని కార్యకర్తలు ఆందోళన చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకున్నాయి. ఖమ్మంలో కూడా అదే రకంగా రాజకీయ పార్టీల ఆందోళన కొనసాగింది. అక్కడ కూడా ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకున్నాయి. వరంగల్ మిర్చి మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కూడా ఆందోళన చేశారు. మిర్చి తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు రైతులను చెదరగొట్టారు. మొత్తం మీద ఈరోజు కూడా రైతులు దగాపడ్డారని చెప్పవచ్చును. 5 నుంచి 6 వేలు కనీస మద్దతు ధర లభిస్తుందని భావించినప్పటికీ కేవలం 15 నుంచి 2,000 మద్దతు ధర లభించడంతో రైతులు తీవ్రంగా ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. 80,000కు పైగా ఏనుమాముల మార్కెట్లో మిర్చి రావడంతో ఇటు వ్యాపారులు కొనుగోలు చేయలేదు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతులు మరొకసారి మిర్చి రైతు కంట్లో కారం పడ్డట్లయింది. ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మిర్చి రైతుల ఆందోళనకు రాజకీయ పార్టీలు కూడా పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాయి. ఏపీలో జగన్ రైతు దీక్ష పూర్తయింది. పంటలకు గిట్టుబాటు ధర లేదని విమర్శిస్తూ నిన్న దీక్షకు కూర్చున్న ఆయన ముగింపులో మాత్రం ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. 10 రోజుల్లో పరిష్కారం చూపించారా సరే, లేదంటే మాత్రం అసెంబ్లీ సమావేశాన్ని నడవనిచ్చే ప్రసక్తే లేదన్నారు. గిట్టుబాటు ధర కల్పించలేకపోతోందని విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేత జగన్. ప్రభుత్వం బోనస్ ఇస్తున్నామని చెబుతున్న మాటలు మేలు చేస్తోంది రైతులకు కాదు, దళారులు, వ్యాపారులకని ఆరోపించారు. రైతు సమస్యల పరిష్కారమే అజెండాగా గుంటూరులో చేపట్టిన 2 రోజుల దీక్ష ఇవాళ్టితో ముగిసింది. గుంటూరు జిల్లా రైతులు ఆయనకు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు. దీక్ష ముగింపులో పోలవరం ప్రాజెక్టుపైన జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రాజెక్టు 16 కోట్ల అంచనా వ్యయాన్ని సర్కార్ 40 కోట్లకు పెంచిందని ఆరోపించారు. రైతు సమస్యల పరిష్కారానికి 10 రోజుల సమయం ఇస్తున్నామన్నారు జగన్. ఈలోపుగా గిట్టుబాటు ధర కల్పించకపోతే జీఎస్టీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సెషన్ను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఈ నెలలోనే జీఎస్టీ బిల్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని సమావేశపరుస్తానని అంటున్నాడు. ఆ అసెంబ్లీ సమావేశపెట్టే లోపల రైతులకు గల మంచి జరగకపోతే నువ్వు అసెంబ్లీని నడుపుకోలేవు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. మరోవైపు టీడీపీ నేత ఆనం వివేకానంద జగన్ దీక్షపై సెటైర్లు వేశారు. అసలు ఆయనకు వ్యవసాయం అంటే తెలుసా అని ప్రశ్నించారు. ఏం మాట్లాడా, ఇదేదో సినిమాలో జోక్ లాగుందా. అది ఒంగోలు గిత్త అనే సినిమా వచ్చింది ఒకటి. సినిమాలో వాళ్ళ ఇంట్లో ఈయన లోటస్ పండ్లు. నాకు నిజంగా అదే గుర్తొస్తుందా, ఆ మాటలు, ఆ చేతలు. అసలు మిరపకాయ తెలీదు ఆ పిల్లోడికి. ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని, మేలు చేస్తోందని,
దాన్ని చూడలేకే ఇలా రెచ్చగొట్టేందుకే జగన్ దీక్షలంటూ టైంపాస్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు మిగతా టీడీపీ నేతలు. ఆయన దీక్షల పేరుతో పార్ట్ టైం రాజకీయాలు మానుకోవాలని సూచిస్తున్నారు. వైఎస్ జగన్ పార్ట్ టైం పొలిటీషియన్ అని విమర్శించారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఏదో ఒక అంశంతో ప్రజల్లోకి వచ్చే ఐటెం లీడర్ గా జగన్ మారిపోయారన్నారు. రైతు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పిన జగన్ రైతు దీక్ష పేరుతో కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు. ఎవరైతే ఛార్జ్ షీటుల్లో ముద్దాయిలుగా ఉన్నారో అటువంటి క్రిమినల్స్ అందరినీ కూడా ఒక వేదిక మీదకు తీసుకొచ్చి మీ ద్వారా ఈవేళ రైతుల గురించి వ్యవసాయం గురించి మీరు మాట్లాడటం అంటే ఈవేళ రావణాసురుడు వచ్చి ఈవేళ రామాయణం చెప్పినట్లుగా ఉంది అని చెప్పి ఈవేళ రాష్ట్ర రైతాంగం అంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు ఐకమత్యమే మహాబలం అంటారు. తమ్ముళ్ళు మాత్రం ఆధిపత్యమే ప్రథమ మార్గం అంటున్నారు. ఈ పోరు ఎంత ముదిరిందంటే మహానాడు కోసం ఏర్పాటు చేసిన సమన్వయ భేటీలో చంద్రబాబు క్లాసులు పీకాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్నటి వరకు 1-6 జిల్లాలకే పరిమితమైన వర్గపోరు ఇప్పుడు వలసలతో మిగతా జిల్లాలకు విస్తరిస్తోంది. మరో 20 ఏళ్ల పాటు ఏపీకి టీడీపీనే అధికార పక్షం అంటున్నారు చంద్రబాబు. కానీ ఈ క్రమంలో ఎదురయ్యే అవాంతరాలు ఆయనకు తెలియనివి కాదు. అందుకే ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నా కొందరు నేతలు చేస్తున్న పనుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆయన పదే పదే నేతల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన టీడీపీ సమన్వయ భేటీలోనూ చంద్రబాబు నేతలకు హితబోధ చేశారు. మహానాడు యాక్షన్ ప్లాన్ ను వివరిస్తూనే మధ్య మధ్యలో నేతల తీరును ప్రశ్నించారు. కొంతమందిలో లూజ్ స్టాక్ ఎక్కువైందని, వాళ్లపై క్రమశిక్షణ చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ద్వితీయ శ్రేణి నేతలపై సీనియర్లు ఫోకస్ పెట్టాలని, పటిష్టమైన నాయకత్వం కోసం వేట మొదలు పెట్టాలని సూచించారు. నేతల మధ్య సమన్వయం, సంప్రదింపులు లేకపోతే మాత్రం పార్టీ పరువు, ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతింటుందని గట్టి స్వరంతోనే చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇంత సీరియస్ కావడానికి కారణం జిల్లాల్లో తలనొప్పిగా మారిన ఆధిపత్య పోరే. కడపలో రామసుబ్బారెడ్డి వర్సెస్ ఆదినారాయణ రెడ్డి, కర్నూలులో భూమా శిల్ప వర్గాల మధ్య నంద్యాల పోరు, తాజాగా ప్రకాశం జిల్లాలో కరణం వర్సెస్ గుట్టిపాటి వార్ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఎప్పటినుంచో కరణం, గొట్టిపాటి కుటుంబాలకు రాజకీయ వైరం ఉంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో గొట్టిపాటి రవికుమార్ వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడంతో కరణం వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఓ సమయంలో గొట్టిపాటిని టీడీపీలోకి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన కరణం బలరాం చంద్రబాబు చర్చలతో కాస్త వెనక్కి తగ్గారు. అధిష్టానం ఎంత సర్ది చెప్పినా ఇద్దరి మధ్య సందర్భం వచ్చినప్పుడల్లా రచ్చ నడుస్తూనే ఉంది. తాజాగా ఇదే విషయమై పార్టీ పరిశీలకులుగా వచ్చిన మంత్రి పరిటాల సునీత ముందు పంచాయతీ నడిచింది. వలసల కారణంగా బయటపడుతోన్న ఇలాంటి వివాదాలే చంద్రబాబు సమన్వయ సిద్ధాంతానికి చెక్ పెడుతున్నాయి. ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నా, పథకాలు ప్రవేశపెడుతున్నా కొందరు చేస్తున్న తప్పుల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అగ్రనేతల నుంచి కింది స్థాయి నేతల నిర్లక్ష్యంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. నేతల్లో లూజ్ స్టాక్ ఎక్కువైపోయిందని, ఇలాంటి నేతలపై చర్యలుంటాయని టీడీపీ సమన్వయ కమిటీ మీటింగ్లో చంద్రబాబు క్లాస్ ఇచ్చారు. టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని చంద్రబాబు సూచించారు. పటిష్టమైన నాయకత్వం కోసం సర్వేలు నిర్వహిస్తున్నట్లు చెప్పారాయన. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పనితీరు బాగోలేదని అన్నారు చంద్రబాబు. డిగ్గీ రాజా తెలంగాణలో అగ్గిరాజేశారు. తెలంగాణ పోలీసులకు, ఐసిస్ అకౌంట్లకు లింక్ పెట్టి ఆయన చేసిన కామెంట్ల విషయంలో కాంగ్రెస్ ఒంటరైంది. చివరికి తెలంగాణలో బీజేపీ కూడా పోలీస్ యంత్రాంగానికి అండగా నిలబడింది. ఇంత జరుగుతున్నా దిగ్విజయ్ మాత్రం ఆధారాలున్నాయి, వెనక్కి తగ్గను అంటున్నారు. పోలీసులు నకిలీ ఐసిస్ అకౌంట్లు సృష్టించడానికి కేటీఆర్ అధికారం ఇచ్చారా? యువతను పెడదోవ పట్టిస్తారా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్ హీట్ పెంచింది. నిన్న ఆయన పోస్టుకు రిప్లైగా కౌంటర్ ఇచ్చింది కేటీఆర్ఏ. కానీ ఇవాళ అదే టీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా గొంతు కలిపింది. దిగ్విజయ్ చేసిన కామెంట్లతో తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. ఎక్కడికక్కడ ఆయన దిష్టి బొమ్మలు దహనం చేసి క్షమాపణలకు డిమాండ్ చేశాయి. దిగ్విజయ్ ఎక్కడుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నాశనమే అన్నారు హోంమంత్రి నాయని. 2014లో కాంగ్రెస్ తో పొత్తు చర్చల్ని చెడగొట్టింది దిగ్విజయ్, జైరాం రమేష్లే అని గుర్తు చేశారు. తెలంగాణ పోలీసుల మీద కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ ఎంపీ టి శ్రీనివాస్. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు ఉన్న మంచి పేరు చెడగొట్టడానికే ఆయన ఇలాంటి ట్వీట్లు చేశారని ఆరోపించారు.
దిగ్విజయ్ వ్యాఖ్యల్ని అన్ని పార్టీలు ఖండించాలన్నారు శ్రీనివాస్. దిగ్విజయ్ సింగ్ గారి దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే అవి బయట పెట్టమనండి. అప్పుడు దానిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలో, ఎవరి పొరపాటు ఏందనేది ఖచ్చితంగా మా ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది, కేంద్ర ప్రభుత్వం కూడా రియాక్ట్ అవుతుంది. టీఆర్ఎస్, బీజేపీ దిగ్గి వ్యాఖ్యలపై ఏకం కావడాన్ని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నిన్నటి దాకా రిజర్వేషన్లపై తిట్టుకున్న పార్టీలు ఇప్పుడు దిగ్విజయ్ని రాజకీయంగా వాడుకుంటున్నారంటూ విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ అద్దంకి దయాకర్. ఇన్ని వైపుల నుంచి ముప్పేట దాడి జరుగుతున్న దిగ్విజయ్లో మాత్రం ఏమాత్రం బెరుకు కనిపించడం లేదు. తన దగ్గర పూర్తి ఆధారాలున్నాయని, తాను చేసిన కామెంట్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని గట్టిగా చెబుతున్నారు. मैंने जो कुछ भी कहा है काफ़ी इसमें चर्चा करने के बाद और काफ़ी इसके अच्छे पुख्ता सबूत मिलने के बाद मैंने कहा है. मेरी आपत्ति इतनी भर है कि जिस प्रकार से मुस्लिम युवाओं को एक बेट देकर उनको इन चीज़ों में फंसाया जा रहा है, वो एथिकली मॉरली ठीक नहीं है. रेडिकल मुस्लिम्स को आइडेंटिफाई करने की ये तरीका ठीक नहीं है. इससे रेडिकलाइजेशन और बढ़ेगा और इसका विरोध मैं नहीं करना हूँ. अधिकांश ATS के जो अधिकारी रहे हैं पूरे देश में, पिछले हफ्ते यहाँ काउंटर टेररिज्म की एक मीटिंग हुई थी, उसमें सब में इनका विरोध किया गया था. ఉగ్రవాదుల పేరుతో బోగస్ వెబ్సైట్లంటూ కామెంట్ చేసిన దిగ్విజయ్ ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్లకు బాగా కలిసొచ్చింది. కానీ ఆధారాలు నిరూపించకపోతే ఎక్కడ ఉన్న పరువు పోతుందోనన్న టెన్షన్ కాంగ్రెస్ లో ఉంది. ఎంఐఎం ఇక నుంచి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని మర్చిపోవాలన్నారు బీజేపీ నేత కృష్ణసాగర్. ఇంతవరకు ప్రత్యామ్నాయం లేకనే హైదరాబాద్ సీటు ఎంఐఎంకు దక్కుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. 40 ఏళ్లుగా పాత బస్తీలో ఓవైసీ కుటుంబం తప్ప ఎవరూ అభివృద్ధి చెందలేదని వ్యాఖ్యానించారు బీజేపీ నేత. 1975 నుంచి ఇప్పటిదాకా మీ రాజకీయాల్లో ఎవరైనా అభివృద్ధి చెందినరు అంటే ముస్లింలా అది మీ కుటుంబం తప్పించి ఇంకెవ్వరు కూడా అభివృద్ధి చెందినట్టయితే మాకైతే కనబడతలేదు. మరి మీరు అవకాశవాద రాజకీయాల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. ఇప్పటిదాకా మీకు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి పాత బస్తీలో మీకు ఓట్లు పడ్డాయి. అది కూడా 1%, 2% తప్పించి మీకు ఎప్పుడు ఓట్లు పడ్డది లేదు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. రాబోయే హైదరాబాద్ పార్లమెంటరీ ఎలక్షన్ ఎప్పుడైతే 2019లో ఎలక్షన్స్ అవుతాయో పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ గురించి మీరు మర్చిపోండి, మీరు ఓడిపోతా ఉన్నారు అని మేము చెప్తాం. ఆమ్ ఆద్మీలో ముసలం తీవ్ర స్థాయికి చేరింది. కుమార్ విశ్వాస్ వర్సెస్ అమనతుల్లా ఎపిసోడ్ పార్టీ చీలిక దిశగా సాగుతోంది. తాజాగా సీనియర్ నేత కుమార్ విశ్వాస్ కేజ్రీవాల్ పై తిరుగుబాటు చేశారు. ఆమ్ ఆద్మీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కుమార్. తనపై ఓ ఎమ్మెల్యే తప్పుడు ఆరోపణలు చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అదే కేజ్రీవాల్ పై ఆరోపణలు చేస్తే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసేవారని వాపోయారు కుమార్ విశ్వాస్. అటు కుమార్ విశ్వాస్ ఆరోపణలను ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తప్పుపట్టారు. ఏవైనా విభేదాలుంటే పార్టీ సమావేశంలో చర్చించాలని సూచించారు. అంతేగాని టీవీ ముందు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎవరో కావాలనే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కుమార్ విశ్వాస్. ఇవాళ రాత్రికి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం ప్రకటిస్తానన్నారు. एक विधायक ने मेरे बारे में कहा कि मैं बीजेपी का एजेंट हूं. मुझे लगा कि अगर यही बात उसने मेरे मित्र अरविंद के बारे में या मनीष के बारे में कही होती तो वो 10 मिनट में पार्टी में बाहर निकाल दिया जाता. कल जब उसने दोबारा बोला तब मुझे लगा कि ये रामविलास पासवान जी की पार्टी में से आया हुआ पहली बार का विधायक नहीं बोल रहा, ये सिर्फ मुखौटा है. इसके पीछे से कोई और बोल रहा है. जीवन में ना कभी चीफ मिनिस्टर बनना है, ना डिप्टी चीफ मिनिस्टर बनना है, ना पार्टी अध्यक्ष बनना है, ना कोई पॉलिटिकल पार्टी ज्वाइन करनी है, ना कोई स्वराज आंदोलन ज्वाइन करना है. मैं यहाँ इस काम के लिए नहीं आया था. मुझे पता नहीं आप क्या कर रहे हैं, पर मैं इस काम के लिए नहीं आया था. मैं ये कहना चाहता हूँ कि मैं एक दिन में निर्णय ले लूंगा. वो मेरे बचपन के दोस्त हैं. मुझे वो बयान देख के बहुत दुख हुआ. उनसे किसी ने किसी भी बात में माफी मांगने के लिए नहीं कहा है. अब कुमार इसको पर्सनल लड़ाई बना रहे हैं.
वो बार बार कह रहे हैं कि ये पार्टी मैंने, अरविंद केजरीवाल जी ने, कुमार विश्वास ने खड़ी की, 3 लोगों ने खड़ी की। बिल्कुल गलत बात है। ये पार्टी देश में विदेश में बैठे लाखों भारतीय कार्यकर्ताओं ने खड़ी की है। उन्हें पार्टी के जो प्रॉपर प्लेटफॉर्म में बात रखने के लिए पीएससी में आना चाहिए। उनको पीएससी में बुलाओ, पीएससी में नहीं आए, टीवी पे बयानबाजी कर रहे हैं। मैं कहना चाहता हूं उनसे कि टीवी पे बयानबाजी से कार्यकर्ताओं का मनोबल टूट रहा है। పాక్ ఉన్మాదానికి బలైన వీర జవాన్లు పరంజిత్ సింగ్, ప్రేమ్ సాగర్ల అంత్యక్రియలు ముగిశాయి. వీర జవాన్ కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వీరికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజ్ ఘన నివాళులర్పించారు. పాకిస్తాన్ కు గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. అంత్యక్రియలకు భారీగా జనం తరలివచ్చారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత సైనికుల ప్రాణాలు బలిగొన్న వారికి గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. పాక్ కిరాతకానికి భారత్ గట్టి జవాబిస్తోంది. 2 జవాన్ల శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికినందుకు ప్రతీకారం తీర్చుకుంటోంది. బీఎస్ఎఫ్ ఆర్మీ కాల్పుల్లో 7 పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం తప్పదని ఇప్పటికే హెచ్చరించారు రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. 2 of our soldiers in the Krishna Ghati sector in Punch have been killed and their bodies mutilated by our neighbors. This is a reprehensible and an inhuman act. Such attacks don't even take place during war. The government of India strongly condemns this act, and the whole country has full confidence and faith in our armed forces, which will react appropriately to this inhuman act. 2 భారత జవాన్లను దారుణంగా హత్య చేసిన పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలని దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. లుధియానాలో స్థానికులు పాక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాక్ జెండాలను తగలబెట్టారు. మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేసి పాక్ కు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. పంజాబ్ తో పాటు యూపీలో కూడా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. అలీగఢ్లో పాక్ జెండాలను తగలబెట్టారు. పాకిస్తాన్ దిష్టి బొమ్మలను కూడా తగలబెట్టారు. జవాన్లు పరంజిత్ సింగ్, ప్రేమ్ సాగర్ల హత్యలకు ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని జవాన్ల కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. దొంగ దెబ్బ తీయడం పాకిస్తాన్కు అలవాటుగా మారిందని మండిపడుతున్నారు. విజయ్ మాల్యాను స్వదేశానికి తీసుకురావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 9,000 కోట్ల రూపాయల ఎగవేత కేసులో భారత్ను వదిలి విజయ్ మాల్యా లండన్ పారిపోయాడు. అప్పటి నుంచి అతన్ని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బ్రిటన్ అధికారులతో చర్చించేందుకు సిబిఐ, ఈడీ అధికారుల బృందం లండన్ చేరుకుంది. సిబిఐ అదనపు డైరెక్టర్ రాకేష్ అస్థానా ఆధ్వర్యంలో 4 సభ్యుల బృందం అకీడకి అధికారులతో అన్ని విషయాలు చర్చిస్తున్నారు. ఈడీకి చెందిన 2 అధికారులు కూడా లండన్ వెళ్లిన బృందంలో ఉన్నారు. శశికళ మేనల్లుడు దినకరన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. పార్టీ చిహ్నమైన 2 ఆకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్తో పాటు మరికొంతమందిపై ఈడీ కేసులు పెట్టింది. ప్రస్తుతం 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న దినకరన్ బ్యాంకు ఖాతాల లావాదేవీలన్నింటినీ విచారణాధికారులు పరిశీలించారు. ఆయన ఖాతాల నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఈడీ కూడా రంగంలోకి దిగి ఆయన మీద కేసులు నమోదు చేసింది. పదవ తరగతి పరీక్షా ఫలితాలు రేపు సాయంత్రం విడుదల కాబోతున్నాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 14 నుండి 30 వరకు పరీక్షలు జరగగా 5,35,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలను బాహుబలి ఫీవర్ ఊపేస్తోంది. బాలీవుడ్ లోనూ రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా జక్కన్న మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. 3 రోజుల్లోనే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అన్ని రికార్డులను తిరగరాస్తోంది.
ఈ సక్సెస్ ను బాహుబలి మూవీ టీం ఎంజాయ్ చేస్తోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా యూకేలో బాహుబలి టీం సందడి చేసింది. డైరెక్టర్ రాజమౌళి, హీరోయిన్ అనుష్క లండన్ లో జరిగిన ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విదేశాల్లోనూ బాహుబలి 2 కి రెస్పాన్స్ బాగా వస్తోందన్నారు రాజమౌళి. Yes, actually it's not sunken yet. I think all of us are just very overwhelmed with the response all over. But of course very happy with the way the people are accepting the story. So I think what we wanted to show them and the response from them is it's quite overwhelming. It comes in bit by bit, right? So obviously the last 2 days will be very tensed. Although we know that we have a good product on our hand, we are always tense. We don't know what the final result will be, and as the numbers came in, we are just ecstatic. Yes, but actually part 1 it was more of the old me, where I played a 50-year-old lady, and so part 2 was when I was going to play the young and then the older, and so the different shades I had to play. So of course to see how the audience are going to respond to that whole different shades. And part 1 actually what worried me a little bit was playing the 50-year-old and playing the mother of Bahubali, the Shivadu, and then in part 2 also playing, having the romantic scenes with him, playing his wife. So I was just wondering how all of that would, whether I could pull all of that well. But I think we've done a good job. For the first film there was a lot of pressure on me. For the second film it wasn't, because it is not a sequel, it is one single story from beginning till end, and we just in the first part we introduced the characters, and the characters were loved by everyone. So we knew that people would come to watch the second part, and we knew they would like, because there was they would like the film because there was a lot of drama in the second part. In the first part it was just the introduction of the characters. So it was almost like guaranteed, everything was guaranteed. So there was not much pressure on me. The pressure was only in the last 2 days, just because I didn't have anything to do, just sit and wait for the result to come in. ఇవి నాన్ స్టాప్ గా 24 గంటలు 24 వార్తలు చూస్తూనే ఉండండి టీవీ 9.